అందరికీ నమస్తే. వినాయక చవితి వస్తుంది కదా, ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ప్రిపరేషను ఈరోజు చూద్దామండి. ఇక్కడ ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1½ కప్పు వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్స్ బెల్లం కూడా వేసుకొని ఇదంతా బెల్లం అంతా కరిగి వాటర్ బాగా మరిగినాక 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఈ బియ్యం పిండిని అంతా బాగా వాటర్లో కలుపుకొని దీన్ని కాసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. మూత తీసి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని పిండిని అంతా బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్నాక ఇట్లా చిన్న చిన్న ఉండ్రాళ్ళు, కొన్ని తాలికలు ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఇక్కడ 1 కప్పు బియ్యం పిండికి 1½ కప్ బెల్లం తీసుకొని ఈ బెల్లం అంతా కరిగి వాటర్ బాగా మరిగినాక ఈ ఉండ్రాళ్ళను, తాలికలను అన్నీ దీంట్లో వేసుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. దీంట్లో వాటర్లో బియ్యం పిండి కలుపుకొని దీనిలో వేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఇదంతా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లటి పాలను దీంట్లో వేసుకుంటే ఎంతో రుచికరమైన ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ అయిపోయినట్టే.